హలో. బ్రదర్. ప్రెజ్లాడ్ అండి. క్షీరసాగర్ ముద్రణ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నందన్ అండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. నందన్, బెంగళూరు నుంచి. ఏం చేస్తుంటారండి నందన్ గారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. ఓకే, మంచిది. ఓఫీస్ సార్ ఉన్నారు, మీ డౌట్ ఏమైనా ఉంటే పంచుకోండి. ఓకే అయ్యగారు, ప్రైజ్లాడ్ అయ్యగారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ నందన్, చెప్పండి. నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి. అలాగే. ఒకటి, ఇవాంజలిస్ట్ అంటే అర్థం ఏంటి? ఇవాంజలిస్ట్ గా పనిచేయడానికి హస్తనిక్షేపణం అవసరమా? మరియు ఏదైనా ఒక డినామినేషన్ వారు మీటింగ్ నిర్వహించినప్పుడు దానికి సంబంధించిన పోస్టర్, బ్యానర్ ఇట్లాంటి వాటిపై హస్తనిక్షేపణం పొందని ఒక వ్యక్తి ఫోటో వేసుకోవచ్చా, వేసుకోకూడదా అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఉపదేశం అంటే ఏమిటి? హస్తనిక్షేపణం పొందిన వారే ఉపదేశం చేయాలా అనేది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, యేసయ్య తల్లి అయిన మరియమ్మ యేసయ్య పుట్టిన తర్వాత కూడా పిల్లలను కనలేదా? ఒకవేళ మరియమ్మ యేసయ్య పుట్టిన తర్వాత పిల్లల్ని కని ఉంటే యేసయ్య సెలవు మీద మరియమ్మను యోహానుకు ఎందుకు అప్పగించాడు? 3 ప్రశ్నలు అయ్యారు. సంతోషం సంతోషం. మొట్టమొదట మీ 3వ ప్రశ్నకు సమాధానం చెప్తాను. సరే. యోసేపు ద్వారా మరియమ్మ తర్వాత యేసయ్యను కన్న తర్వాత కొంతమంది పిల్లలను ఆమె కన్నది అనేది నిర్వివాదాంశము, బైబిల్ తేటగా చెబుతున్నటువంటి విషయం. ఖచ్చితంగా యేసు ప్రభు వారి తరువాత ఆమెకు ఇంకా కొంతమంది సంతానం ఆమెకు పుట్టారు. మత్తయి 13వ అధ్యాయము 55 చూడండి. మత్తయి 13:55 చదవండి. మీ దగ్గర బైబిల్ ఉందా బ్రదర్ నందన్? పర్వాలేదు, ఇప్పుడు మార్క్ బాబు చదువుతారు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా యనువారు ఇతని సహోదరులు కారా? ఇతని అక్క చెల్లెలందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చానని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అది కాబట్టి ఈ అక్క చెల్లెళ్ళు అనేది మాత్రం రాంగ్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో సిస్టర్స్ అని ఉంటుంది. సిస్టర్స్ అనే ఉండాలి కానీ అక్కలు ఏం లేరు ఆయనకు ఉన్నది చెల్లెళ్ళే. తర్వాత మార్కు సువార్తలోనికి రండి. 3వ అధ్యాయం, మార్కు 3వ అధ్యాయం 31. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీకోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి, కనుక మొత్తం మీద సహోదరులు ఉన్నారు. మరి అలాగా ప్రభు యొక్క సహోదరులు, సహోదరీలు, ఆయనకు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక అద్భుతమైనటువంటి లేఖనాధారం, ఆమె లైఫ్ టైం వర్జిన్ కాదు. జీవితకాలము ఆమె వర్జిన్ కాదు. ఓన్లీ యేసు పుట్టేదాకా మాత్రమే ఆమె వర్జిన్. ఆ తర్వాత ఆమె మామూలుగానే సంసారం చేసింది. యోసేపు ద్వారా కొంతమంది పిల్లలను ఆమె కన్నది. తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో తన తొలిచూలు కుమారుడు. తొలిచూలు అంటే ఫస్ట్ బార్న్, ఫస్ట్ ఇష్యూ అన్నమాట. యేసు ప్రభు వారు తొలిచూలు కుమారుడు. ఆ తర్వాతనే ఇక మిగతా వాళ్ళు
ఆ మరియమ్మకు పుట్టారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మిగతా వాళ్ళు పిల్లలు ఆమెకు ఉంటే గనక యోహానుకి ఎందుకు అప్పగించాడు, సొంత పిల్లలే చూసుకోవచ్చు కదా అనే పాయింట్. దాని గురించి చాలాసార్లు నేను చెప్పాను. యోసేపు మరియమ్మ కంటే చాలా వయసులో పెద్దవాడు, చాలా పెద్దవాడు కనుక ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఆయన వయోభారాన్ని బట్టి చనిపోయాడు. ఈ ఈ ఆడపిల్లల మీద భారం పెట్టలేడు. ఆయన తమ్ముళ్ళేమో ఇంకా బాధ్యత తెలుసుకోలేదు, భారం మోయలేదు. యేసు ప్రభు వారు వడ్రంగి పని ఆయనే చేసినట్టు కూడా రాయబడింది. అవునవును. ఆయన వడ్రంగి పని చేశాడు. ఎందుకంటే తమ్ముళ్ళు ఎవరు కూడా కష్టపడి డబ్బు సంపాదించి అమ్మని అందరిని పోషించాలనే జ్ఞానం ఇంకా రాలేదు వాళ్ళకి. అందుచేత వాళ్ళేమో సంపాదన లేదు, ఆడపిల్లల మీద భారం పెట్టలేడు. నేను ఉన్న ఇంతవరకు అమ్మ భారం అంతా మోసిన వాడు, నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు అమ్మ సంగతి ఏంటి, మరి నానేమో చనిపోయారు, యోసేపు చనిపోయాడు ఎలాగా అని అప్పుడు యోసేపు యోహానుకు మరియమ్మ అప్పగించేది. ఎందుకంటే మరియమ్మను యేసు ప్రభు వారు యోహాను అనే శిష్యునికి అప్పగించేశారు. యోసేపు చనిపోయాడు, మరియమ్మ బ్రతుకుంది. యేసయ్య భారము మోయడానికి తమ్ముళ్ళేమో జ్ఞానం ఇంకా రాలేదు, చెల్లెళ్ళ మీద భారం పెట్టలేడు. యేసు ప్రభు వారు మంచి కొడుకుగా, బాధ్యత గల కుమారుడుగా అమ్మ భారాన్ని దగ్గరి బంధువు అయినటువంటి యోహానుకు అప్పగించేశాడు. అది మీ మూడో ప్రశ్నకు సమాధానం. ఇంకొక ప్రశ్న ఏమడిగారు? రెండో ప్రశ్న చెప్పండి. రెండో ప్రశ్న ఏంటది? ఉపదేశం అంటే ఏమిటి? హస్త నిక్షేపణం పొందిన వారే ఉపదేశం చేయాలా? ఇప్పుడు ఒక మంచి మాట మీకు చెప్తా వినండి. ఇంజక్షను డాక్టర్ గారే ఇవ్వాలనా, లేకుంటే నర్సు కూడా ఇవ్వచ్చా, ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇవ్వచ్చా, కాంపౌండర్ కూడా ఇవ్వచ్చా? అసలు డాక్టరు కాంపౌండర్ కాకపోయినా మామూలు లే పర్సన్ ఎవరన్నా నేర్చుకొని ఇంజక్షన్ ఇవ్వచ్చా అని అంటే, కొన్ని పరిస్థితుల్లో అందుబాటులో డాక్టర్ లేడు, నర్సు లేదు, కాంపౌండర్ లేడు, కానీ ఇంజక్షన్ ఇవ్వడం నేర్చుకున్న ఒక లే పర్సన్ ఉన్నాడు. ఫలానా ఇంజక్షన్ ఇతనికి అవసరము అని తెలిసి వెంటనే తెలిసిన వాడు ఇస్తాడు. వాడు డాక్టర్ కాదు, నర్సు కాదు, ఏది కాదు. అట్లాగా ప్రత్యేకంగా అభిషేకించబడ్డటువంటి అభిషిక్తులు ఉన్నప్పుడు వాళ్ళు పరిచయం చేస్తారు, వాళ్ళు అందుబాటులో లేరు. ఉపదేశం అంటే నడవాల్సిన మార్గం ఏదో చెప్పడం ఉపదేశం. ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఎదగాలో ఆ మార్గం చూపించే ఆ ప్రసంగం పేరు ఉపదేశం. మరి అది అవసరం ప్రజలకు, చెప్పడానికి ఎవరూ లేరు. నాకు తెలుసు కానీ నేను ఆర్డెంట్ కాదు, నేను అభిషిక్తుడిని కాదు కనుక చెప్తే తప్పు లేదు. మరి డాక్టర్ లేనప్పుడు ఇంజక్షన్ ఇవ్వకుండా వీడు చచ్చిపోయేదానికంటే నాకు తెలుసు కనుక ఇవ్వడం వాడిని బ్రతికించడం మంచిది కదా. కనుక అలాగే ఇవ్వచ్చు. కానీ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. ఏంటంటే ఈ ఇంజక్షన్ ఇవ్వడములో ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే, సరైన స్టెరిలైజేషన్ లేదు, లేకపోతే స్టెరిలైజ్డ్ సిరంజ్ దొరకలేదు, లేకపోతే ఎవరికో వాడింది మళ్ళీ వాడారు, యూజ్ అండ్ త్రో ఇంజక్షన్ సిరంజ్ వాడలేదు, కొన్ని పొరపాట్లు చేశాడు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డోసు ఇచ్చాడు. అలాంటప్పుడు పేషెంట్కి ఏదన్నా ప్రమాదం జరిగితే డాక్టర్ చేతిలో జరిగినప్పుడు ఉన్నంత సేఫ్టీ ఈ డాక్టర్ కానివాడు నేర్చుకొని ఇచ్చినటువంటి సందర్భంలో అంత సేఫ్టీ ఉండదు. ఒక డాక్టర్ ఇచ్చాడు ఇంజక్షను, అది రియాక్షన్ అయినా ఏదైనా ఆయన ముందు టెస్ట్ డోస్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎంతవరకు ఇవ్వాలో, ఎటువంటి సిరంజ్ వాడారో ఆయనకు టెక్నికల్గా కొన్ని తెలుసు. అంత నాలెడ్జ్ లేని వీడేం చేస్తాడంటే ఇంజక్షన్ పొడవడమే వచ్చు, ఏ యాంగిల్లో పెట్టాలి, ఎట్లా పెట్టాలి తెలుసు, వచ్చు, కూర్చేస్తాడు. కానీ ఓవర్ డోస్ అయింది, సరైన సిరంజ్ వాడలేదు, ఇంకా కొన్ని కారణాలతో ఏదైనా వాడికి రియాక్షన్ అయితే వీడిని జైల్లో వేస్తారు. ఏమండి, వేస్తారా వేయరా? వాడికి ప్రాణాపాయం అయింది అనుకో, వీడిని పట్టుకోరు పోలీసులు. ఎవడిచ్చాడు ఇంజక్షన్ అంటే నువ్వు ఎందుకు ఇచ్చావు, నువ్వు డాక్టరా అంటారు. కాబట్టి దేవుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు పిలిచి అభిషేకించి చెక్కి మలిచి
సిద్ధపరిచి ఆ కృపా వరములు ఇచ్చి అధికారికంగా నియమించినటువంటి వాడి దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ వేరు. మరి ఎవరు లేరు కనుక నాకు కూడా తెలుసు కనుక నేను చెప్తాను అనుకున్న వాడికి ఆ స్టేటస్ ఉండదు, దేవుని ముందైనా మనుషుల ముందైనా. అర్థమైందా? సరే, ఇది రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? సువార్థికుడు. అయ్యా, ఇవాంజలిస్ట్ అంటే అర్థం ఏంటి? ఇవాంజలిస్ట్ గా పని చేయడానికి హస్త నిక్షేపణం అవసరమా? ఏదైనా ఒక డినామినేషన్ ఒక మీటింగ్ నిర్వహించినప్పుడు దానికి సంబంధించిన పోస్టర్ గానీ లేదా బ్యానర్ గానీ వాటిపైన అభిషేకం లేని ఒక వ్యక్తి ఫోటోను వేసుకోవచ్చా వేసుకోకూడదా? ఇప్పుడు ఇవాంజలిస్ట్ అనేది ఎవరంటే, మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో 4 లేక 5 విధముల పరిచర్యలు పరిచారకులను దేవుడు తన సంఘానికి వరముగా ఇచ్చినట్టుగా రాయబడింది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని సువార్థికులుగాను ప్రవక్తలుగాను, ఆ పిమ్మట కొందరిని కాపరులనుగా ఉపదేశకులనుగా నియమించను. ఇందులో అపోస్తలులు సువార్థికులు నేను ఆదీపస్తంభంలో రాశాను అనుకుంటాను. అందులో అసలు అపోస్తలులు ఎవరు, సువార్థికులు ఎవరు, ప్రవక్తలు ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఎలా గుర్తుపట్టాలి అనే స్పష్టమైనటువంటి వివరణ ఈ పుస్తకంలో రాశాను. ఇక్కడ ఉన్నటువంటి అపోస్తలులు ఎవరు, ప్రవక్తలు, సువార్థికులు ఎవరు, కాపరులు ఎవరు. కనుక ఆ బుక్ మీరు చదవండి బ్రదర్ నందన్, అది తెప్పించుకొని మీరు చదవండి. అయితే సువార్త ప్రకటించడానికి ప్రత్యేకముగా దేవుని చేత వరము పొంది అభిషేకించబడి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే జ్ఞానము సామర్థ్యంతో సువార్త చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు స్పెషల్లీ చోజన్ వెసల్స్. అయితే హస్త నిక్షేపణం అవసరమా అన్నారు కదా. ఈ రెండో ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఇప్పుడు ఇంజక్షన్ ఇవ్వడానికి సర్టిఫికేట్ అవసరమా అన్నట్టున్నది. సర్టిఫికేట్ లేనోడు కూడా ఇంజక్షన్ ఇస్తాడు, కానీ అక్కడ వాడికి రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉంటుంది. వాడు ఏదన్నా తప్పు సిద్ధాంతం చెప్పినా క్రీస్తు న్యాయపీఠం ముందు తోలు ఊడిపోతుంది. ఒక గురు శిష్య పరంపర ఉండాల. పౌలు తిమోతి మీద హస్త నిక్షేపణ చేశాడు. తిమోతికి చెప్పాడు, త్వరపడి ఎవరి మీద నేను హస్త నిక్షేపణ చేయొద్దన్నాడు. అంటే తిమోతి మరి కొంతమంది మీద పెట్టాడు. ఇట్లా గురు శిష్య పరంపర ఉన్నప్పుడు ఒట్టిగానే చేయబెట్టరు. వాడికి కావలసినటువంటి జ్ఞానము, సిద్ధాంత పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం అంతా వాడికి నేర్పించి సిద్ధపరిచి అప్పుడు చేతులు పెడతారు. అలాంటప్పుడు వాడు ఇంజక్షన్ కరెక్ట్గా ఇస్తాడన్నమాట. కనుక ఎవరు పడితే వాళ్ళు సువార్త చెప్పొచ్చు. ఆ మాటకు వస్తే సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవునిది, క్రైస్తవ స్త్రీది. మీరు వెళ్ళండి. ఇప్పుడు ప్రకటించేవారు లేకపోతే వారు ఎలాగ వింటారు, పంపువాడు లేకపోతే వాడు ఎలా ప్రకటిస్తారంటాడు పౌలు. కనుక డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గాస్పుల్ ప్రాపగేషన్లో ప్రతి క్రైస్తవ విశ్వాసికి పాలు పంపులు ఉండాలి. మన నోరు తెరిచి సువార్త చెప్పాలి, లేకపోతే కరపత్రమైన ఇవ్వాలి, లేకుంటే చెప్పే వాళ్ళ దగ్గరికి నడిపించాలి, లేకపోతే సువార్త ప్రకటన భారము సామర్థ్యం కలిగిన వాళ్ళని ఆర్థిక సహాయం చేసి పంపించాలి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సువార్త నిరంతరం వ్యాపిస్తుండడానికి మనందరం కూడా అభిషిక్తులు కాని వాళ్ళందరూ పని కలిగి ఉండాలి. కానీ దేవుని చేత ప్రత్యేకించబడ్డ సువార్థికులు అంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్యారంటీ అనేది మామూలుగా చెప్పే వాళ్ళ దగ్గర ఉండదు. ఎప్పటికైనా అధికారికంగా నియమించబడ్డటువంటి ఒక ఎంబీబీఎస్ డాక్టర్, రికగ్నైజ్డ్ లైసెన్స్డ్ డాక్టర్ దగ్గరికి ఈ మామూలు ఆర్ఎంపీలు అందరూ పోవాల్సిందే, సూనర్ ఆర్ లేటర్. రైట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్. దీంట్లోనే ఏదైనా ఒక డినామినేషన్ వాళ్ళ సంఘానికి సంబంధించిన ఒక మీటింగ్ నిర్వహించినప్పుడు పోస్టర్, బ్యానర్ ఇట్లాంటివి తయారు చేసుకుంటారు కదా. వాటిపైన ఒక వ్యక్తి హస్త నిక్షేపణం, అభిషేకం పొందని ఒక వ్యక్తి ఫోటో వేసుకోవచ్చా? అసలు అభిషేకము పొందని ఒక వ్యక్తిని
దేవుని ప్రతినిధిగా అసలు రికగ్నైజే చేయొద్దు. హస్త నిక్షేపణ పొందని వాడిని దేవుని పక్షంగా మాట్లాడడానికి మనం రికగ్నైజ్ చేయగలిగితే అది రైట్ అవుతే అసలు హస్త నిక్షేపణ పద్ధతి అబాలిష్ చేయాలి. ఓకే వాక్చాతుర్యం ఉన్న ప్రతివాడు చెప్పొచ్చు అని రూల్ పెట్టుకోవాలి. ఓకే ఆ హస్త నిక్షేపణ లేకపోయినా వాడు దేవుని పక్షంగా మాట్లాడగలిగితే మరి ఇప్పుడు మనం చేతులు పెట్టేది ఎందుకు అనవసరంగా? అంటే అయ్యగారు బోధకునిగా కాదు, ఆ ఒక బోధకుడు వేరు, ఈ ఫోటోలో ఉన్న చాలా మందితో ఒక 4-5 ఫోటోలు వేస్తుంటారు. అలా అంటే ఇన్వైట్ చేసే వాళ్ళనా ఇన్వైట్ నిక్షేపంగా వేసుకోవచ్చు, అది వేరు. ఆహ్వానించేవారు కమిటీ అట్లా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే ఓకే బ్రదర్, రైట్.